సో అసలు పరిస్థితి ఎప్పట్లో అదుపులోకి వస్తుందనేది కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి అక్కడ చూస్తున్నాం. ఇప్పటికే కొన్ని వేల మందిని సుమారుగా 1000 మందికి పైగా ఇప్పటికే పునరావాస కేంద్రానికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఇంకా అనేక మంది ఆ అపార్ట్మెంట్స్ దగ్గరే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే 300 మంది కనిపించకుండా పోయారంటున్నారు. కానీ అఫీషియల్ డేటా ఇది. అన్అఫీషియల్గా ఇంతకంటే కౌంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా అఫీషియల్స్ ఏం చెప్తున్నారు అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. మనోజ్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్. మనోజ్, ప్రజెంట్ కండిషన్ ఏంటి? ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఎప్పటిలోపు అదుపులోకి రాబోతోంది అండ్ గవర్నమెంట్ ఏం చెప్తోంది ఈ అంశానికి సంబంధించి? రైట్ నందు, యాజ్ పర్ దేర్ అఫీషియల్ వెబ్సైట్స్ అండ్ ఇంటర్నేషనల్ కథనాల మేరకు మనం చూస్తున్నప్పుడు అక్కడ ఇప్పుడు తైపూర్ జిల్లాలో ఏదైతే ఇక్కడ కోర్టు దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగిందో, హైరైజ్ కమ్యూనిటీ దగ్గర సుమారుగా 3 కిలోమీటర్ల మేర ఆ అగ్నికి సంబంధించినటువంటి ఆ సెగ తగులుతుందట. ఇంకా మంటలు పూర్తిగా ఆ మంటలు ఆరిపోయాయి, కానీ ఆ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ. మోస్ట్ ఇంత పెద్ద ఇన్సిడెంట్ కి ఇంత స్థాయిలో ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఎలివేషన్. సో చాలా మంది ఏం చెప్తుంటారంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బహుశా చెప్పాలేమో, ఇంటి బయట ఎలివేషన్ కోసం చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతూ ఉంటారు, వుడ్ వర్క్ చేస్తూ ఉంటారు, ఇంకా ఇతరత్ర చేస్తూ ఉంటారు చూసారా. ఇప్పుడు ఇక్కడ ప్రమాదానికి మరింతగా దీన్ని రెచ్చిపోవడానికి, అగ్గిపిల్లలు ఇంకా ఎగిసిపోవడానికి కారణమైంది ఆ ఇంటి దగ్గర ఉన్న ఎలివేషన్స్. సో ఆ హై రైజ్ కమ్యూనిటీ దగ్గర ఉన్నటువంటి ఎలివేషన్ వర్క్ కంప్లీట్ గా ఫైర్ రెసిస్టెన్స్ కాదండి, కంప్లీట్ గా ఇట్లే అంటుకుంటే అది చెలరేగిపోయే రకంగా ఉందట. అది ఇంకా ఇంతటి ప్రమాదానికి కారణమైంది. సో మీరు చెప్తున్నట్టుగా ఇప్పటి వరకు 53 మంది అఫీషియల్ గా మరణించారట. చైనాకు సంబంధించినటువంటి అక్కడ అధికారులు చెప్తున్న ప్రకారంగా 53 మంది మరణిస్తే సుమారుగా 480 మంది తప్పిపోయారు. అంటే వారు గల్లంతైపోవడం లోపలే వాళ్ళంతా ఉండిపోయారు. బట్ వాళ్ళకి సంబంధించి ఇంకా మృతదేహాలు లభించలేదు కాబట్టి వారు గల్లంతైపోయారని చెప్తున్నారు. బట్ ఈ కౌంట్ కూడా డెఫినెట్ గా అటు మృతుల సంఖ్యకి అటాచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ సమయంలో అక్కడ రెనోవేషన్ వర్క్ జరుగుతోంది. సో బ్యాంబు వెదురు కర్రలతో కూడినటువంటి ఒక ఎలివేషన్ ఉంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక పాలిస్టరైన్ బోర్డులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మంటకి ఈజీగా ఫ్లేమ్ అవుతూ ఉంటాయి. సో అక్కడ ఎలివేషన్ వర్క్ జరుగుతోంది, వెల్డింగ్ వర్క్, తర్వాత ఇతరత్ర ఆ కమ్యూనిటీలో వెల్డింగ్ వర్క్ జరుగుతున్న క్రమంలో ఆ చిన్న నిప్పురవ్వలు వచ్చి ముందుగా ఈ పాలిస్టరైన్ బోర్డ్స్ పై పడిపోయాయి. సో పాలిస్టరైన్ బోర్డ్స్ పై పడిపోయిన తర్వాత ఈజీగా ఫ్లేమబుల్ అవుతుంది. అంటే పెట్రోల్ మాదిరిగా అది ఈజీగా అంటుకునేటువంటి ఒక ప్రభావం ఉన్నటువంటి మెటీరియల్ అది. సో అది అంటుకుంది, దాంతో పాటుగా వెదురు కర్రలు అంటుకున్నాయి, తర్వాత ఎలివేషన్ అంటుకుంది. కంప్లీట్ గా అవుట్ అండ్ అవుట్ గా మీరు చెప్పినట్టుగా 8 బ్లాక్స్, సుమారుగా 2000 ఫ్లాట్స్ లో ఉన్నటువంటి 5000 మంది కూడా అక్కడే, కొంతమంది ఆ బిల్డింగ్ కాకుండా పక్కన బిల్డింగ్స్ వారంతా కూడా బయటపడగలిగారు. బట్ ఫస్ట్ ఎక్కడైతే ఈ బ్లాక్ లో ఈ ఉన్నటువంటి ఫస్ట్ సుమారుగా 6th బిల్డింగ్, సో 6th బిల్డింగ్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ బిల్డింగ్ మాత్రం కంప్లీట్ గా వాళ్ళు ఎవరు బయటకు రాలేకపోయారు. అందులో ఉన్న వారంతా అక్కడే స్ట్రక్ అయిపోయారు. ఎవరు కనీసం బయటకు రాలేని పరిస్థితి. అక్కడికి 140 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. 140 ఫైర్ ఇంజన్లు చేరుకొని సుమారుగా 14 గంటల పాటుగా ఆ మంటల పైన కంటిన్యూస్ గా వాటర్ స్ప్రే చేసుకున్న తర్వాత 14 గంటలకి ఆ మంటలు కొంత కంట్రోల్ అయ్యాయి. కానీ ఇంకా ఆ మెటీరియల్ అయితే బిల్డింగ్ లేకపోతే ఐరన్ మెటీరియల్ మిగతా బ్రిక్స్ కానివ్వండి అన్ని ఆ మంటల్లో చిక్కుకున్నాయి. అన్ని కూడా ఇంకా సెగ తగులుతోంది. సుమారుగా 40-50 డిగ్రీల సెగ తగులుతుంది. అంటే అంత హీట్ జనరేట్ అవుతుంది దాని నుంచి. అక్కడ కనీసం ఎవరు వెళ్ళలేకపోతున్నారు. సో ఆ సిచ్యువేషన్ లో వెంటనే అక్కడ నుంచి ఎవాక్యువేట్ చేసిన వారు దాంట్లో సుమారుగా ఒక 3000 మంది నుంచి 2500 నుంచి 3000 మంది ఎవాక్యువేట్ చేసి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళంతా బయటకు వచ్చేసారు. సామాన్లు అన్నీ అక్కడే ఉండిపోయాయి, బట్ బయటకు రాగలిగారు. కానీ ఇప్పుడు అక్కడ చిక్కున్న వారిలో ఇంకా 480 మంది ఒకే బిల్డింగ్ కి సంబంధించిన వారు కనీసం బయటికి రాలేకపోయారు. అయితే ఇక్కడ కొంతమంది అదుపులోకి తీసుకున్నారంట పోలీసులు. సో పోలీసు అదుపులోకి తీసుకున్న దాంట్లో 4 అదుపులోకి తీసుకుంటే వారంతా కూడా అక్కడ పని చేసిన వారు, లేకపోతే అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రికాషన్స్ తీసుకోకుండా అక్కడ ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ తైపూర్ జిల్లాకు సంబంధించి అధికారులు ఇప్పుడు ఈ సంఘటన పైన ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ అక్కడ రెసిడెంట్స్ అందరినీ కూడా పలు కేంద్రాలకు, అంటే కొంత అనారోగ్య పాలైపోయి చిన్న గాయాలతో బయటపడందరూ కూడా స్పెషల్ ట్రీట్మెంట్ ఏకంగా ప్రభుత్వమే చేయిస్తోంది. ఇప్పుడు ఏకంగా చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారైనా. సో అక్కడ CCTV సంబంధించి చైనా ఒక మీడియా సంస్థ CCTV అనేది, సో దాని చెప్తున్న ప్రకారంగా వెంటనే అక్కడికి హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీని డిప్లాయ్ చేశారు. ఆయన అక్కడ డిప్లాయ్ చేసి వెంటనే సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకురావాలని చెప్పారు. సో అట్ ది సేమ్ టైం దీని తర్వాత నుంచి ఇకపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. అక్కడ హైలీ పాపులేటెడ్ కంట్రీ చైనా అనేది. సో చాలా తక్కువ ప్లేస్ లో ఎక్కువ పాపులేషన్ ఉంటుంటారు కాబట్టి అక్కడ ఎటువంటి ఫైర్ సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారో దానిపైన చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని చెప్పారు ఆయన.
సో బ్లాక్ వన్ విచ్ వాజ్ ఇన్ ద ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది ఏరియా వాజ్ రిలేటివ్లీ లెస్ డ్యామేజ్ బై ద ఫైర్. సో ఒక బ్లాక్ 1 మాత్రమే కొంత తక్కువగా ఈ మంటల్లో నుంచి తప్పించుకుంది, కానీ మిగిలిన ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా దీంట్లో అగ్నికి ఆహుతైతేనే చెప్తున్నారు. సో చాలా మంది కూర్చున్నట్టే వాళ్ళకి సడన్ గా జరిగింది, అక్కడ ఏం జరిగిందో తెలియదు. సో మధ్యాహ్నం సమయంలో జరిగింది, ఏం జరిగిందో తెలియదు. ఒకవేళ కనుక ఇదే సిచ్యువేషన్ అర్ధరాత్రి సమయంలో జరిగితే ఇంకా ఈ ప్రమాద తీవ్రత మరింతగా ఉండేది. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ నెంబర్ లో కేవలం 2 digits అంటే 44 ఆల్మోస్ట్ ఒక 53 వరకే కౌంట్ చెప్తూ ఉన్నాం. 53 మెంబర్స్ మాత్రమే మరణించారని చెప్తున్నాం. కానీ ఇది రాత్రి సమయంలో జరిగినా లేకుంటే తెల్లవారుజాము జరిగినా ఇంకా ఈ ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది. మనోజ్, ఇంకా ఎంత సమయం పట్టొచ్చు అంటే నిన్నటి నుంచి మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు, ఇంకా అదుపులోకి రాలేదు అంటూ తెలుస్తుంది. ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏమన్నా తెలుస్తున్నాయా? అధికారులు ఏమైనా చెప్పిన డీటెయిల్స్? అంటే యాజ్ పర్ అక్కడ చైనా మీడియా కథనాల ప్రకారంగా నందు దీన్ని level 5 గా కన్సిడర్ చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ level 5 గా కన్సిడర్ చేస్తున్నారు. అంటే level 1, level అంటే ఒక ఈ తీవ్రతను బట్టి స్టేజెస్ బట్టి వాళ్ళు కన్సిడర్ చేస్తున్నట్టుగా ఫైర్ అధికారులు చెప్తున్న ప్రకారంగా, ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తున్న ప్రకారంగా level 5 అంటే ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్. అంటే అక్కడ కనీసం మీరు చెప్తున్నట్టుగా ఇందాక కనీసం ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి వీల్లేదు. డ్రోన్ ఫైర్ ఇంజిన్స్ ఉపయోగిస్తున్నారు, టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, అప్స్టేర్స్ లోకి వెళ్ళిపోయి ఫైర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని బ్లాక్స్ లోకి వాళ్ళు వాటర్ స్ప్రే చేస్తారు. అయితే 14 గంటల తర్వాత కొంత మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ అది ప్రతి మెటీరియల్ అంటే ఇల్లు ఉన్న తర్వాత, రెసిడెన్స్ అన్న తర్వాత కంప్లీట్ గా ఫ్రిడ్జెస్, ఏసీలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో అవన్నీ కూడా కంప్లీట్ గా ఇప్పుడు గ్యాస్ తో ఉండుంటాయి కాబట్టి ఆ గ్యాస్ కూడా లీక్ అయిపోయింది. జనరల్ గా మన దగ్గర అటువంటి సిచ్యువేషన్, కానీ చైనా లాంటి ఇంకొన్ని కంట్రీస్ అన్ని కూడా ఈ గ్యాస్ కూడా ఇంట్లో కుకింగ్ గ్యాస్ తర్వాత ఎలక్ట్రిక్ వాటికి కూడా ఎక్కువగా వాళ్ళు అవుట్డోర్ యూనిట్స్ ఉంటూ ఉంటాయి. ఇండోర్ యూనిట్స్ ఉండవు వాళ్ళకి. అవుట్డోర్ నుంచే డైరెక్ట్ గ్యాస్ సప్లై అలాంటివి అవుతూ ఉంటుంది. కొన్ని గవర్నమెంట్స్ కొన్ని ఇస్తూ ఉంటాయి సబ్సిడీ రూపంలో. సో ఇప్పుడు అది కూడా ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం గా మారింది. సో అక్కడ మంటలు ఇంకా ఇప్పుడైతే ఆరిపోయాయి, బట్ ఆనపేసాడని ఎప్పుడు మళ్ళీ మంటలు చెలరేగే అవకాశాలు తెలియదు. సో అక్కడ ఇంకా సెగలు వస్తూనే ఉన్నాయి, ఆ పొగలు బయట చిమ్ముతూనే ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉంది. సో టెంపరీగా ఇప్పుడైతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది రెసిడెంట్స్ ని, ఒక 1000-2000 మంది రెసిడెంట్స్ ని వేరు హాస్పిటల్ అందరికీ కంప్లీట్ గా అక్కడ ఉన్న ఆ సిచ్యువేషన్ లో వారందరికీ కూడా కంప్లీట్ గా వారందరూ కొంత పొగ కారణంగానో, లేకుంటే గ్యాస్ లీక్ అవడం కారణంగానో, లేకుంటే మంటల కారణంగానో వారంతా గాయాల పాలైపోయి శ్వాస తీసుకోలేక స్పృహ పడిపోయిన వాళ్ళు, అనారోగ్య బారిన పడిన వాళ్ళు, ఈ ఇతరాతులందరూ కూడా వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు మరణించిన దాంట్లో 53 మందిలో కూడా ఎక్కువగా అంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ వరకు బర్న్స్ తోనే కంప్లీట్ గా ఈ మంటల తాకిడితో మరణించారు. మిగిలిన వారంతా కూడా కొంత ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నట్టు తెలుస్తోంది అక్కడ కథన ప్రకారంగా. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు. దాంట్లో వారంతా కూడా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడిపోయి మరణించిన వారు ఉన్నారు. సో బ్లాక్ 1 మినహా మిగిలినటువంటి 7 బ్లాక్స్ లో కూడా ఈ మంటలు చెలరేగి అక్కడ విపరీతమైనటువంటి ఒక మంటలు చెలరేగడంతో మరి ఇంకా ఇన్ఫ్లేమ్ అంటే ఇంకా పెట్రోల్ పోస్తే ఇంకా ఎలా మంటుతుందో ఒకదానికొకటి ఇంకా మంటుతూ సుమారుగా 7 బ్లాకుల్లో కూడా ఈ మంటలు చెలరేగాయి. సో ప్రెసెంట్ అయితే 53 కౌంట్ అఫీషియల్ గా అక్కడ అధికారులు చెప్తున్నమాట మరణాల సంఖ్యపై. ఇంకా ఈ మరణాలు పెరిగే అవకాశం ఉంది. 480 మంది గల్లంతయ్యారంటే వారంతా లోపలే ఉండిపోయారు. బట్ వాళ్ళకి సంబంధించి ఇంకా మృతదేహాలు లభించలేదు కాబట్టి ఇంకా అఫీషియల్ గా మృతదేహాలకు సంబంధించి మరణాల సంఖ్య సంబంధించి ఇంకా అనౌన్స్మెంట్ లేదు. లేదంటే ఈ సంఖ్య సుమారుగా 500 దాటిపోయే అవకాశం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మనం 300 మంది కనిపించకుండా పోయారు, ఆచూకీ తెలియడం లేదు అని చెప్తున్నాం యాజ్ ఫర్ ద అఫీషియల్ డీటెయిల్స్. బట్ ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అఫీషియల్ గా కాకుండా అన్అఫీషియల్ గా వాళ్ళు వేస్తున్నటువంటి అంచనా ప్రకారం చూస్తే సుమారుగా 500 అంతకు మించి కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు.